హాయ్ అండి. టుడే గుండె నిండా గుడిగంటలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. మీ పంతం పట్టుదల కోపం మావయ్య నుంచే వచ్చాయి. అన్నీ ఎంతైనా నేను ఆయన కొడుకుని కదా, కానీ ఆ రెండు పోలికలు మాత్రం లేవు. ఏంటవి? వదిలేయండి, ఉడుక్కుంటారు. పర్లేదు చెప్పు. నేను చెప్పను. చెప్పవా? చెప్పండి. చెప్తాను. ఏమీ లేదు. ఒకటి మీకు బాగా ఇష్టమైనది మందా? అవును. ఇంకొకటి నోటి దోల. అర్థమైంది. ఉడుక్కుంటారని ముందే చెప్పాను కదా. నన్ను నువ్వు అంత మాట అంటావా? నేను కాదు, ఊరంతా అంటారు. ఎవరి వాళ్ళు అనేది వాళ్ళకే ఉలిక్కి తెలుసు. ఓకేనా? అర్థమైందా? నేనంటేనే భయం పోయింది. ఏంటి మీకు అసలు ఎవరన్నా భయం లేదు? ముళ్ళకంప ఏంటి కుట్టినట్టున్నా నా దగ్గర ఉన్నారు. అది నాన్న. అమ్మ ఎక్కడుంది నాన్న? ఎవరు? మా అమ్మ. మీ అమ్మ? మా అమ్మ ఊర్లో ఉంది. మా అమ్మ నాన్న గోదాట్లో కొట్టుకుపోయినట్టుందిరా. వెళ్ళి చెప్పేసింది. ఏమన్నా నాన్న? నన్ను అడుగుతావా ఏంటి? ఎక్కడుందో చెప్పు నాన్న. ఏం చేస్తుందో అందరికన్నా నీకే బాగా తెలుసు. తోడుదంగలు కదా. నేను ఇప్పుడు ఏమన్నాను నాన్న? ఒరే, అమాయకంగా మాట్లాడకు. ఏమన్నా అని కాదురా, ఏం చేశానని అడుగు. ఈ ఇంట్లో ప్రతి గోడ నీ చరిత్ర చెప్తుంది. మనోజ్, మావయ్య అత్తయ్యతో మాట్లాడట్లేదుగా. నువ్వు వెళ్ళి అత్తయ్యని తీసుకురా. రే, నువ్వు ఆగు. ఇప్పుడు అది ఇక్కడికి ఎందుకమ్మా? కొంచెం మాట్లాడే పని ఉంది మావయ్య. సరే అయితే మీరు మాట్లాడుకోండి, నేను వెళ్తాను. ఆగండి మావయ్య, ప్లీజ్ కూర్చోండి. నువ్వు వెళ్ళు మనోజ్. మీనా బాలు ఇంట్లో ఉన్నాడా? ఉన్నారు. ఎందుకు? పని ఉంది. పిలుస్తావా? ఏవండి శృతి ఎక్కడున్నారు? ఇంకా రాలేదా? మీ అత్తని నన్ను కలిపే ప్రయత్నం ఏదైనా చేస్తున్నారా? అలాంటిది ఏమైనా ఉంటే చెప్పమ్మా. నేను జరగని విషయాల గురించి మాట్లాడను. అదేం లేదు మావయ్య. ఏంటి మీనా రోహిణీని పిలవమంది? ఏంటండి? ఎవరు చెప్పారు? అమ్మా, నా ఇంట్లో ప్రాణం ఉన్నంత వరకు నీ మీద ఈగ కూడా వాలనివ్వనమ్మా. ఈగలు ఎందుకురా వాళ్తాయిరా? అమ్మా, నీ మీద చిన్న మాట పడనివ్వనమ్మా. అసలు అమ్మ మాట పడేదే నీ వల్ల కదరా. నగలు మింగేసినోడా. నోటికి వచ్చినట్లు మాట్లాడకు బాలు. ఈ ఇంట్లో మనోజ్ ఒక్కడే తప్పు చేయలేదు. అవును పాలరమ్మ, నువ్వు కూడా తప్పు చేసావు కదా. మర్చిపోయాను. అసలు నేను అంత పెద్ద తప్పు ఏం చేశానురా? ఏం చేసావా? తప్పు చేసావా? 40 లక్షలు మింగేశావు. ఇంకా ఆపబాలు. అత్తయ్య, మీరు ఇలా వచ్చి కూర్చోండి. ఎవరు పడితే వాళ్ళు నా ఎదురుగుండా కూర్చోడానికి వీల్లేదు. నించోమనండి. ఎందుకు పిలిచారు? తొందరగా చెప్పమ్మా. ఈ దుష్టగ్రహాలు మొహాలు చూడలేకపోతున్నాను. మావయ్య, మనోజ్ మీనా నగలు అమ్ముకుని బాలు ప్రతిక్షణం అవమానిస్తున్నాడు కదా, అందుకే డబ్బులు తీసుకొచ్చాను. చూసుకోరా. మాట అంటే మాటే. ఎరా, నువ్వు తెచ్చావా? పాలరమ్మ తెచ్చిందా? రోహిణి తెచ్చింది. మరి నువ్వు బిల్డప్ ఇస్తావేంట్రా బొత్తిగా? అబ్బే, అసలు ఇంత డబ్బు నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావమ్మా? అమ్మ నగలు మింగేసినోడా? అమ్మమ్మ నగలు మింగేశావా? పార్లరమ్మ నగలు మింగేశావా? వెళ్ళి చూసుకోండి ముందు. ఇది మా నాన్న నాకు పంపించాడు. అత్తయ్య, మీ నాన్న జైల్లో ఉన్నాడు కదమ్మా. ఆ జైల్లో కూడా బ్యాంక్ ఉంటుందేమో. మా మావయ్య గారు మలేషియాలో మావయ్య పంపించారు. ఏదో చేశారు. మనకెందుకు, వదిలేయండి. మీ నాన్నని డబ్బులు అడిగావా? అంటే ఈ నగల విషయం, ఈ గొడవలు అన్నీ మీ నాన్నతో చెప్పావా? లేదత్తయ్య. మనం కుటుంబ విషయాలు ఇక్కడ జరిగే రచ్చ ఎక్కడ ఎందుకు చెప్తామో. అవును, ఆయన ఏకంగా జైల్లో కూర్చోమని చెప్పకుండా అంటున్నారు. అంతకన్నా దారుణం ఎక్కడైనా ఏం జరిగింది? ఇంకా చూస్తావేంటి? తీసుకో. ఈ డబ్బులు కోసమే కదా నన్ను అందరి ముందు అవమానించావు. ఇంకా కొన్ని ప్లేసులు వదిలేశారు. మనోజ్, ఎందుకు? ముందు ఈ డబ్బులు ఇవ్వు. నాకు ఇష్టమేంటి? దొంగతనం చేసింది నా దగ్గర. ఎవరి నిగలు తీసావో వాళ్ళకే ఈ డబ్బులు ఇవ్వు. నా వైపు చూస్తావేంట్రా? పెళ్ళాల నగలు మింగేస్తావని వెళ్ళాడా ఏంటి? ఇదిగో పొద్దున ఇచ్చే మాట, సాయంత్రం డబ్బులు ఇస్తున్నా. వద్దు. ఎందుకు వద్దురా? నాకు వద్దు నాన్న. ఎందుకు వద్దు? వాళ్ళు మాకు ఇవ్వాల్సిన 4 లక్షలు అయితే 2 లక్షలే. ఇందులో సగమే మింగేశారు. ఏంటమ్మా, నిజమేనా? మొత్తం 4 లక్షలు కదమ్మా. ఇప్పటికీ ఇంత తీసుకోమని చెప్పండి మావయ్య. తొందరలో మిగతా డబ్బులు ఇచ్చేస్తాం. ఆ మొక్క ముందే చెప్పాలి కదా పాలరమ్మ. డబ్బు నా చేతికి పెట్టాక, నేను వెళ్ళి దాచిపెట్టాక తర్వాత ఎప్పుడో లెక్కలేసుకుని చూసుకుంటామని కూర్చోకూడదు కదా. మేము 4 లక్షలు ఇచ్చాము అని చెప్పడానికే కదా.
నేను అడిగేదాకా చెప్పలేదు. నువ్వు ఈ తల్లి కొడుకులో కలిసిపోయావా? పాలనమ్మ లేదు బాలు, నేను చెప్పాలనుకున్నాను. ఇవి 2 లక్షలే. మొత్తం ఒక్కసారే ట్రాన్స్ఫర్ చేయడానికి వీలు కాదు. మా నాన్న ముందే తెచ్చే ఇంతే డబ్బులు ఇచ్చారు. నాన్న, నా షోరూంలో పోయిన ఫర్నిచర్ ఇంకా రికవర్ కాలేదు నాన్న. నాకు చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు ఇది తీసుకోమని చెప్పు నాన్న. సిగ్గులేదేంట్రా? నువ్వు చేసిన తప్పు వల్ల రోహిణి అక్కడ ఇక్కడ తిరిగి తెచ్చి ఇస్తుంది. ఇది తీసుకోవాలా వద్దా నిర్ణయించుకోవాల్సింది వాడు. వాడినే అడుగు. నేను 40 లక్షలు ఇంతవరకు ఇవ్వలేదు. మనం ఏం చేయగలిగాం? ఇప్పుడు ఇంతలో 2 లక్షలు తక్కువ వస్తున్నారు. ఇవ్వకపోతే నేనేం చేస్తా? నేను మాట అంటే మాట నిలబడతాను, పేట మీద నిలబడను. మొహం చూడరా. నువ్వు మాట నిలబడతావా? బాలు, మీనా ఎందుకు నమ్మకం? నేను నీ డబ్బులు తీసుకోవాలని అనుకోవట్లేదు పాలనమ్మ. నిజానికి మా అన్నదమ్ముల మధ్య సమస్య. మేము చూసుకుంటాము. ఏం మాట్లాడద్దు, తీసుకొని. ఏంట్రా, మిగతా డబ్బులు లక్షలు మాకు తొందరలోనే కావాలి, ఇస్తాం. మాటికి మనోజ్ అవమానించకూడదు. గ్యారంటీ ఇవ్వలేను. మళ్ళీ వీడు ఏదైనా ఎవరు రక్షించలేరు. డబ్బులు చేతికి పడ్డాయి కదా, వాగకుండా ఊరుకో. నువ్వు సగం డబ్బులే తెచ్చిపెట్టావు. రోహిణి పూలమ్ముకుని ఇంటి నుంచి రాలేదు. తను తలుచుకుంటే ఎంతైనా తీసుకురాదు. ఈ పనికి మాలిన మాటలే మాట్లాడొద్దని చెప్పరా. విన్నావుగా అమ్మ. రోహిణి, మనోజ్ ఈయన చేసిన తప్పులు, వాళ్ళ అమ్మ చేసిన తప్పులను నువ్వు బాధ్యత తీసుకుని డబ్బులు తిరిగిచ్చావు. ఇస్తూ పోతే ఆనవాయితీగా మారుతుంది. క్షమించడానికి కూడా ఈ హద్దు ఉంటుందమ్మా. ఇలాంటి పనులు మళ్ళీ చెయ్యొద్దని ఖచ్చితంగా చెప్పు. సిగ్గు లేకుండా నాతో మాట్లాడుతున్నావురా? మాట్లాడుతున్నా ఈ మొహాలు చూడలేదంటే చిరాగ్గా ఉంది. మీనా, ఈ డబ్బులు తీసుకెళ్ళి బీరువాలో లాకర్లో భద్రంగా తాళం వేసించు. ఎందుకంటే ఇక్కడ దొంగలు ఎక్కువగా ఉన్నారు. అర్థమవుతుందా? వల్ల అత్తయ్య మాటలు మాట్లాడటమే మానేశారు. ఇంకోసారి ఇలా చేస్తే ఊరుకోను మనోజ్. నేను నిలబెట్ట చంపేస్తాను. ఏంటో, ఏ మాటల కన్నా మూటలే ముఖ్యమైపోయినాయి వెర్రిజనానికి. ఎప్పుడు తెలుసుకుంటారో. మీనా, ఇంకా పని కాలేదా? పాలు కావాలి. వద్దు. ఏంటి ఇంత పొద్దున్నే లెగిసావు? నువ్వు కూడా తలనొప్పిగా ఉంది, అసలు నిద్ర పట్టలేదు. ఓకే, నువ్వు కాఫీ పెడతాను, కాఫీ తాగుతావా? ఏం చేస్తాం? ఓకే, తాగుతాను మీనా. శృతి, నాకు చాలా చాలా ఇదిగా ఉంది. ఆ నగలు మింగేసినోడు 2 లక్షలు కక్కాడు కదా. 2 లక్షలు మనం డబ్బు కొనుక్కోవాలి. ఈ నగలు అమ్మిన డబ్బులే కదా. 2 లక్షలు మనోజ్ గారు మింగేశాడు కదా. ఆ 2 లక్షలతో మనం ఏం చేద్దాము అంటే, కారు కొనుక్కుని ఇంకొక కారు చేసుకుని ఇల్లు మన రూమ్ కట్టుకుందామండి. అర్థమవుతుందా? నగల కన్నా మనకి ఇదే మంచిది. పునాది చేసి రాళ్ళు వేసుకుని మనం సంపాదించుకుని మన రూమ్ మనమే కట్టుకుందామండి. ఎందుకు మావయ్య? నాన్న, నువ్వు వెళ్ళి రూమ్లో పడుకో. మీ అమ్మ ఉందిరా, నేను పడుకోను. నేను ఇక్కడే పడుకుంటాను అంటూ ప్రభావతి వచ్చేసరికి, అయినా సరే నేను ఇక్కడ పడుకోనరా, అక్కడ పడుకోనరా, నేను ఇక్కడ పడుకుంటాను. అది కాదు నాన్న, ఈ చెల్లో నువ్వు పడుకోలేవు, వెళ్ళి పడుకో. అత్తయ్య, మీరు కూడా పడుకోండి, మీకు సంతోషమే కదా. మార్నింగ్ మీనా, నాకు చాలా టైర్డ్గా ఉంది. కాఫీ పెడతావు? అసలు నిద్రలేదు. ఏంటి ఇంత తొందరగా లెగిసావు? నువ్వు రవి లేపే వరకు లెగవు కదా. మీకెలా తెలుసు? మీ పక్క రూమే కదా నాకు. అందుకనే లెగిసాను. అవునా? ఓకే. ఏంటి 2 లక్షలు మింగేశాడు కదా మనోజ్? సారీ. ఏంటి మింగేశాడా? ఏంటి మనోజ్ని ఎన్ని మాటలు అంటున్నారు? అవును, అంత తప్పేముంది? నిజంగానే కదా, నగలు మింగేసినోడే కదా, తప్పే ఉంది. అందరూ తప్పు చేసిన వాళ్ళే కదా. ఎందుకు మీనాని అంటున్నారు? అత్తయ్య, మీనాని ఎందుకంటే మీనా ఏమీ మాట్లాడదు కాబట్టి మీనాని అంటున్నారు. అదే నాలాంటిదని అనమను, అప్పుడు సరైన మాట చెప్తాను. ఇదే చూస్తున్నారు కదా. ఇదేనండి ఇవాళ గుండె నిండా 3 గంటలు టుడే ఎపిసోడ్. అసలు ముందు ఎపిసోడ్లో ఏం జరుగుద్దో చూద్దాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్